హాయ్ గైస్, రేపు వచ్చేసి హోలీ. ఈరోజు నైట్ వచ్చేసి మా విలేజ్లో ఇప్పుడు కామున్ అయితే కాల్స్తారు. కామున్ ఎట్లా కాల్స్తారు, దాని డీటెయిల్స్ ఏంది మొత్తం చెప్తా. వీడియో మొత్తం స్కిప్ చేయకూరి, లార్జ్గా చూడరి. శ్రీ సోమస్సు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణవన్ నోతివిస్సీద సాధనం. మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారంగా కామదహనం అనేటువంటిది పౌర్ణమికి ఒక రోజు ముందు చేస్తూ ఉంటాము. ఈ కాముడైన రాక్షసుడు ప్రజల్ని చాలా ఇబ్బందులు గురిచేసి చాలా కష్టపెట్టాడు. వాని బాధల్ని భరించలేక ప్రజంతా కూడా ఏకమై వాడిని దహనం చేశారు. దహనం చేసి తెల్లవారి పౌర్ణమి రోజు సంతోషంతో కొత్త బట్టలు వేసుకొని పండగలాగా చేస్తున్నారు. అదే సాంప్రదాయ అనుగుణంగా మనం కూడా ప్రతి పౌర్ణమి హోలీ పండుగ ముందు రోజు కాముని బొమ్మలు తయారు చేసి దాన్ని దహనం చేసి తెల్లవారు లేసి ఆ బూడిదను నుదురికి రాసుకొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని హోలీ పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే వాని యొక్క పీడలు పోయినాయి కాబట్టి. మరి ఎందుకు బూడిద రాసుకోవడం అంటే వాని పీడలు పోవడానికి అనాదిగా సాంప్రదాయ ప్రకారంగా బూడిద పోసుకొని మనకి సంతోషంగా నోరు కొట్టుకుంటుంటాం, హావాన్ని కొట్టుకుంటాం, పీడమైంది మన పీడైందని. ఆ విధంగా చేసుకొని స్నానం చేయాలి తప్పకుండా. రేపు బూడిద పోసుకొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రంగు జరుపుకోవడం, స్థితిపదాలు తినడం. ఆ విధంగా చేస్తే మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. శాస్త్రాలు చెప్తున్నాయి, దాని ప్రకారం ఈ ఆచారాలను పాటిస్తున్నాము. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణి సోమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. శతమానం భవతి. అలా పోయి అయితే పట్టుకుని వచ్చిన. అరే ఇంటి తీసుకోవాలి, ఇది ఇంటికి తీసుకోవాలి. రేపు పొద్దులు అయితే ఇది పెట్టుకొని ఫస్ట్ పెట్టుకొని తర్వాత తాళం చేసి అన్ని పాపాలు అన్ని ఆ తర్వాత హోలీ ఆడాలి. ఇదైతే మా విలేజ్లో చిల్లర వేయాలి. మొత్తం పట్టుకుంటారు. చూపెట్టి ఒకసారి. ఓ భాయ్ మారో ముझे मारो. హ్యాపీ హోలీ.